మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన పొత్తులపై సీనియర్ నేత హరిరామ జోగయ్య బహిరంగ లేఖ విడుదల చేశారు. జనసేనకు 25 నుంచి 30 సీట్లు ఇస్తే విఫల ప్రయోగమేనని లేఖలో ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ తక్కువ సీట్లను జనసేనకు ఇవ్వాలని చూస్తోందని విమర్శించారు. పవన్ ఆశయ సాధనకు కనీసం 50 అసెంబ్లీ 6 పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని వెల్లడించారు. జనసేన ఎదుగుదలకు టీడీపీ అడ్డుగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హరిరామ జోగయ్య. టీడీపీ జనసేన పొత్తులపై సీనియర్ నేత హరిరామ జోగయ్య బహిరంగ లేఖ విడుదల చేశారు. జనసేనకు 25 నుంచి 30 సీట్లు ఇస్తే విఫల ప్రయోగమేనని లేఖలో ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ తక్కువ సీట్లను జనసేనకు ఇవ్వాలని చూస్తోందని విమర్శించారు. పవన్ ఆశయ సాధనకు కనీసం 50 అసెంబ్లీ 6 పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని వెల్లడించారు. జనసేన ఎదుగుదలకు టీడీపీ అడ్డుగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హరిరామ జోగయ్య. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ లైన్లో అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. బహిరంగంగా లేఖలో హరిరామ జోగయ్య సీనియర్ నేత ఇటువంటి విషయాలనైతే ఆయన వెల్లడించారు. ఆయన కొన్ని అభిప్రాయాలను వ్యక్తపరిచారు. మరి ఈ లేఖకు సంబంధించి టీడీపీ ఏమైనా స్పందించిందా? అసలు వివరాలేంటి? సంతోషి, హరిరామ జోగయ్య సీనియర్ నేత, రాష్ట్రంలోని సీనియర్ నేత అనుకోవచ్చు. ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. ఆయన జనసేన పార్టీకి సంబంధించి అప్పుడప్పుడు ఆయన స్పందిస్తూ ఉన్నారు. సమకాలీన రాజకీయాలపై ఆయన మార్కంటూ ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ఆయన రాస్తున్నటువంటి లేఖలు కానీ సంచలనం సృష్టిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాలను మనం ఒకసారి పరిశీలిస్తే, నిన్న రాసినటువంటి లేఖ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తులు ఖరారైన తర్వాత ఆయన లేఖలు కానీ, ఆయన వ్యాఖ్యలు కానీ కొంత రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న రాసినటువంటి లేఖ మీద మొత్తానికి చూసుకుంటే అసలు జనసేన టీడీపీ పొత్తుల విషయాన్ని అయితే చాలా ఖచ్చితంగా ఆయన ప్రస్తావించారు. ప్రస్తావించడమే కాదు, ఆయన జనసేనకు సంబంధించి లేకపోతే జనసేన ఎదుగుదలకు సంబంధించి ఆయన స్పష్టమైన విధానంతో ఆయన ముందుకు వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ లేఖలో ఖచ్చితంగా జనసేనకి మూడవ వంతు సీట్లు అయితే 50 నుంచి 60 సీట్లు అయితే ఖచ్చితంగా ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధానానికి ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ నిన్న ఈ లేఖకు ముందు ఒక రోజు ముందుగా ఆయన మరి జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరిలో జరిగినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మన టీడీపీ జనసేన పొత్తు విషయంలో మూడో వంతు మొత్తం 175 స్థానాలుంటే మూడో వంతు స్థానాలు ఖచ్చితంగా జనసేనకి తీసుకుంటుంది. జనసేన ఈసారి బలంగా వెళుతుందని కూడా సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో హరిరామ జోగయ్య చేసినటువంటి రాసినటువంటి లేఖలోని అంశాలు చాలా కీలకంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా జనసేనకి 50 నుంచి 60 సీట్లు ఇస్తేనే మరి జనసేనకి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, జనసేనకు ముందుకు వెళ్లేందుకు కానీ అవకాశం ఉంటుందని కూడా హరిరామ జోగయ్య స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మరి త్వరలోనే దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెంటనే జనసేనకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు రాలేదు. అయితే టీడీపీ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తుంది, ఆచితూచి వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కొన్ని లేఖలు కానీ, కొన్ని వ్యాఖ్యలు కానీ చేసినటువంటి హరిరామ జోగయ్య మీద కూడా టీడీపీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటువంటి మరి నాయకులు కూడా ఆచితూచి స్పందించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హరిరామ జోగయ్య చాలా కీలకంగా ఉంటారు. మరి జనసేనకు సంబంధించినటువంటి ఏదైనా పరిణామం చోటు చేసుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా స్పందిస్తూ ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే హరిరామ జోగయ్య మీద ఇంతవరకు కూడా టీడీపీ స్పందన లేదు. అంతేకాకుండా జనసేనకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఎవరు ఇప్పటి వరకు స్పందించకపోవడం కొంత గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొత్తుల విషయం ముందుకు సాగుతున్న నేపథ్యంలో మరి సీట్ల విషయం ఎలా ఉంటుంది ఏంటనేది కూడా కొంత మీమాంసగా కొంత చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా టీడీపీ
జనసేనకు సంబంధించినటువంటి అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ Right. పలుమార్లు భేటీ అయినప్పటికీ పొత్తుకు సంబంధించిన విషయమే ముందుకు వెళ్ళింది కానీ సీట్లకు సంబంధించినటువంటి రైట్ కోటేశ్వరరావు, రైట్, థ్యాంక్ యూ.